నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా భువనేశ్వరి హాజరయ్యారు. పలువురు ప్రముఖ వైద్యులు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజ సేవే లక్ష్యంగా ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. తెలుగు ప్రజలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మా నాన్నగారు, మీ అన్నగారు, పేద ప్రజలకి దేవుడు నందమూరి తారక రామారావు గారి 103 జయంతి సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన బ్లడ్ డోనర్స్ తో మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నాము. అదే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నందమూరి తారక రామారావు గారి గురించి ప్రతి ఒక్కరికి, తెలుగు జాతిలో ఉండే ప్రతి ప్రజలకి ఆయన గురించి అందరికీ తెలుసు. నేను వివరంగా చెప్పేది ఏమీ లేదు. ఆయన మా చిన్నప్పుడు, అదే కాకుండా ఆయన చిన్నప్పుడు ఆయన కష్టపడి పైకొచ్చారు. వాళ్ళ తల్లి తండ్రుల్ని అందరినీ, తమ్ముడిని చూసుకోవటానికి ఆయన చాలా కష్టపడి పైకొచ్చారు. దాని తర్వాత ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల కోసం, కుటుంబం కోసం కూడా ఆయన రాత్రి పగలు సినిమా రంగంలో ఆయన కష్టపడ్డారు. దాని తర్వాత ఆయన తెలుగు ఆత్మ గౌరవం కోసం, పేద ప్రజల కోసం ఆయన రాజకీయ రంగంలో వచ్చారు. అదే కాకుండా ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన వచ్చిన తర్వాత ఎట్లా పేద ప్రజలకి, అది కూడా మహిళలకి, ఎస్పెషలీ ఆయన ప్రవేశం పెట్టిన తర్వాత రాజకీయ రంగంలో ఆయన మహిళలకి ప్రత్యేకంగా ప్రతి హక్కులో వాళ్ళ ఆస్తిలో హక్కు ఉండాలని, అట్లా సమాన హక్కు ఉండాలని, ప్రతి సమాజంలో వాళ్ళు ముందు నడవాలని ఆయన చాలా పథకాలు పేద ప్రజలకి, మహిళలకి ఆయన తీసుకొచ్చారు. వాళ్ళకే కాదు, ప్రతి వర్గం కోసం ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్లారు. ఆయన తక్కువ సమయంలో మన తెలుగు ప్రజల్ని ఆయన్ని నమ్మి ఆయనకి 9 నెలల్లో ఆయన ముందుకొచ్చి తెలుగుదేశం పతాకం పైకి జెండా ఎగిరేశారు. ఆ గొప్పదనం ఆ ఒక్క మహనీయుడికే దక్కుతుంది. ఆయన ట్రై చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం ఇవాళ కాకపోతే రేపైనా మన అన్నగారికి ఆ భారత రత్న అనేది తప్పకుండా ఆయనకి అందుతుంది. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, పోరాడలేదు. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా ఆలోచించి ఆయనకి ఆ పథకం ఇవ్వాలని తెలుగుదేశం కానీ తెలుగు ప్రజల ద్వారా నేను సెంట్రల్ గవర్నమెంట్ ని తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాను.